ఈరోజు నేను చేసిన ఘనకార్యానికి పాలు విరిగిపోయాయి అనమాట. 1/2 లీటర్ పాలు. సో పడేయడం ఎందుకని చెప్పేసి నా దగ్గర నిమ్మకాయ లేదు. సో అందుకని చెప్పేసి వెనిగర్ వేసేసి ఇంకొంచెం మంచిగా పాలన్నీ విరిగిపోతాయి కదా, వాటిని ఇలా వడకట్టేసుకొని పన్నీర్ చేద్దామని ట్రై చేశాను. సో 1/2 లీటర్ పాలకి గాను నాకు 50 grams ఆఫ్ పన్నీర్ వచ్చిందనమాట. క్లాత్ లేదని చెప్పేసి ఇంకా ఇలా ట్రై చేశాను. ఈ పన్నీర్ని షేప్ చేయడానికి ఎందులోనూ సరిపోదు. నా దగ్గర ఉన్న చిన్న బౌల్లో కూడా ట్రై చేసినా సరిపోదు. సో నాకున్న అతి తెలివితేటలు ఉపయోగించి గ్లాస్లో పెట్టేసి ఇంకో గ్లాస్తో మంచిగా ప్రెస్ చేసేసి దాని మీద వెయిట్ పెట్టేసాను అనమాట. ఆఫ్టర్ 15 hours 15 గంటల తర్వాత ఇలా వచ్చింది. విరిగిన పాలతో పన్నీర్ చేసామని వాళ్ళు వీళ్ళు వినడమే కానీ మనం చేసింది లేదనమాట. సో ఫస్ట్ టైం చేసినా కానీ బాగానే ఉంది టేస్ట్. క్యూబ్స్ లాగా కట్ చేయడం అవ్వదు కాబట్టి పన్నీర్ బుజ్జి చేసేసుకోవచ్చు. ఇది మ్యాటర్. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.